డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాకతీయ ఇట్లాంటి పేర్లతోని చెరువులను రిపేర్ చేసుకున్నాం, కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు చేసుకున్నాం కాబట్టి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి, పంటలు పండించుకున్నారు రైతులు. కాకపోతే నిజంగా కృష్ణానది మీద అచ్చంగా ఉన్న ప్రాజెక్టులు ఎందుకో 12 ఏళ్ళైనా కూడా సరిగ్గా పూర్తి కాలేదు. మరి పాలమూరు పులిబిడ్డనని చెప్పుకునేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కూడా కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఒక్క పైసా కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వకపోవడం అన్నది పాలమూరు మీద ఆయనకు ప్రేమ లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. ఇంకొక పక్క పాలమూరు జీవదాయిని అయినటువంటి కృష్ణానదిని కర్ణాటక వాళ్ళు ఆగబట్టుకుంటుంటే మాట్లాడలేనటువంటి అసహాయ స్థితి ఏమిటి? అక్కడున్నది మీ కాంగ్రెస్ గవర్నమెంటే, అక్కడున్నది సిద్ధరామయ్య గారే. మరి ప్రజలందరికీ, దేశమందరికీ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ గారి సుప్రీమో సోనియా గాంధీ గారే మీకు సుప్రీంకోర్టు కదా. మరి సోనియా మేడంతో నన్ను ఒక ఫోన్ చేయించండి సిద్ధరామయ్య గారికి, ఒక్క నిమిషంలో ఆగిపోతుంది కదా ఈ ప్రాజెక్టు. ఎందుకు 5 జిల్లాలకు మనకు నీరు రాదు, 5 జిల్లాల రైతాంగానికి ఇబ్బంది అవుతుందంటే ఎందుకు స్పందిస్తలేరని నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, మీరు దీన్ని ఆపాలి. మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది, అవసరం లేని దానికి సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన. విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి నిన్న హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయిన సుప్రీంకోర్టు కూడా పోతారట. అంటే ఇంకా 1 ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది, గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు. కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం, ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే. బీసీలు ఏమన్నా కానీ, నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం. ఎవరు హ్యాపీగా ఉండాలి? కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి, సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి. కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకు పోరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతి ఏందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనకచర్ల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం, మేము వెళ్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అయిపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీకోసం వెయిట్ చేసుకుంటూ మీనమాషాలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమాస ఆగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు, ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు. ఇది కరెక్ట్ వైఖరి కాదు. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ని వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్లో అంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. వీళ్ళు కేఆర్ఎంబీకి రాయాలి, కేఆర్ఎంబీ ఇంకెవరికో రాయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి, పర్మిషన్లు రానటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో. కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో, ఈ వారంలో జరుగుతున్నది. నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది, మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ జాగృతి పదే చెప్పిన విషయం మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ల విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజరీగా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. వారిని తక్షణమే తొలగించండి. వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది? కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి, మీరు ఆలోచన చేయండి, కృష్ణానదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కృష్ణ థ్యాంక్ యూ. జై తెలంగాణ.